నమో నారాయణ అండి. ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నేను చాలామందికి లింక్స్ని ప్రొవైడ్ చేశానండి, నాకు తెలిసిన వాళ్ళకి కానీ అందరూ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు చాలా తప్పులు చేస్తున్నారు. అది చేయడం వల్ల ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది కన్ఫర్మ్ అవ్వదండి. ఎందుకంటే ఫస్ట్ మనం మన ఏదైతే వర్కింగ్లో ఉందో ఆ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, వర్కింగ్లో ఉన్న వాట్సాప్ నెంబర్ ఇవ్వాలి, అలాంగ్ విత్ కంట్రీ కోడ్. సో అవన్నీ చాలా జాగ్రత్తగా ఇవ్వాలండి. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో నేను కంప్లీట్గా ఇప్పుడు వీడియో మీకు చూపిస్తాను. సో ఎటువంటి తప్పులు లేకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. మన బయోలో కానీ డిస్క్రిప్షన్లో కానీ విశ్వాస్ లింక్ అని ఉంటుంది, అది ఓపెన్ చేయాలి. లింక్ ఓపెన్ అయ్యాక ఫస్ట్ మనము మన ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. డ్యూ టు సెక్యూరిటీ ఇష్యూస్ నేను ఈమెయిల్ ఐడిని చూపించట్లేదు. సో ఫస్ట్ మనము ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయాలి, మీ వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడిని. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది డివోటీ, ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ ఇవ్వాలి. అంటే ఈమెయిల్ ఐడి ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ నేమ్ అలా ఇవ్వాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ చేస్తున్నాను చూడండి, శ్రీ కాత్యాయని అనే నేమ్ ఇచ్చాను. ఫస్ట్ ఈమెయిల్ ఐడి ఇచ్చాక నెక్స్ట్ మన నేమ్ అడుగుతుంది. నేమ్ అడిగిన తర్వాత వాట్సాప్ నెంబర్ ఇవ్వాలండి. మనం యూసేజ్లో ఉన్న వాట్సాప్ నెంబర్ ఏదైతే ప్రతిరోజు మీరు కాల్స్కి అటెండ్ అవ్వగలుగుతారో, వీడియో కాల్కి అటెండ్ అవ్వగలుగుతారో, ప్రతిరోజు వాళ్ళు మీకు వాట్సాప్ ద్వారా అప్డేట్స్ అన్నీ ఇస్తారో ఆ వాట్సాప్ నెంబర్ని మాత్రమే మీరు ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఇలా నెంబర్ ఇచ్చిన తర్వాత గూగుల్ మీట్లో మీ నేమ్ ఏమొస్తుంది, నేమ్ ఆఫ్ ది ఐడి యూ విల్ ఎంటర్ ద క్లాస్ త్రూ గూగుల్ మీట్. అంటే గూగుల్ మీట్లో మీరు ఏ నేమ్తో ఎంటర్ అవుతారు అనేది వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ కోసం మన నేమ్ ఇవ్వాలి. సో మీ నేమ్ని ఇక్కడ టైప్ చేసేయండి. నెక్స్ట్ వచ్చి మీ ఏజ్ అడుగుతుంది. అంటే బిలో 10 ఇయర్సా, 10 to 18 ఇయర్సా, మోర్ దెన్ 18 ఇయర్సా అనేది. సో అది మీ ఏజ్ అనేది మోర్ దెన్ 18 ఇయర్స్ అదే ఏదైతే అది ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి కంట్రీ అడుగుతుంది. ఇండియానా, ఏ కంట్రీలో ఉన్నారు అనేది. సో మన కంట్రీ ఇండియా కాబట్టి ఇండియా ఇచ్చేసింది. అది ఇచ్చిన తర్వాత నెక్స్ట్కి వెళ్ళిపోండి, అంటే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. నెక్స్ట్ పేజ్ కూడా ఓపెన్ అవుతూనే పైన ఫస్ట్ మన ఈమెయిల్ ఐడి కనిపిస్తుంది. ఆ తర్వాత మనము ఏ స్టేట్, ఇండియాలో ఏ స్టేట్ అనేది మనము ఇవ్వాలి. లైక్ మీ స్టేట్ ఏదైతే అది తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చేసి నెక్స్ట్ ప్రెస్ చేసేయండి. నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ పేజ్లో మీరు ఉంటున్న సిటీ, అంటే మీరు ఎక్కడ, మీ డిస్టిక్ ఏది, ఆ సిటీ నేమ్ ఏదో ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేశాక నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోయాక అక్కడ మన పిన్ కోడ్ అడుగుతుంది. అంటే మీ డిస్టిక్ యొక్క పిన్ కోడ్ని మీరు కరెక్ట్గా టైప్ చేయండి. నెక్స్ట్ ఈ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. హ్యావ్ యూ అటెండెడ్ ఎనీ విశ్వాస్ క్లాస్ బిఫోర్, అంటే ఇదివరకు మీరు ఏమైనా అటెండ్ అయ్యారా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే మనము కోర్స్ ఏలో అటెండ్ అవుతున్నాం అంటే మనము రిసైటేషన్ అంటే పలకడం నేర్చుకుంటున్నాం కదా. సో మనము ఏ క్లాసెస్ అటెండ్ అవ్వలేదు అని చెప్పాలి. ఇఫ్ ఇన్ కేస్ మనం అటెండ్ అయ్యాము అని ఎస్ అని ప్రెస్ చేస్తే మనకు నెక్స్ట్ వేరే ఆప్షన్స్ వస్తాయి అనమాట. అది అప్పుడు రాంగ్, అంటే బీ బ్యాచ్లోకి వెళ్ళిపోతాము. సో అది మనకు టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనల్ని యాక్సెప్ట్ చేయదు. మన ఇండియన్ టైమింగ్స్ తెలుగులో ఏమేమి ఉన్నాయి, ఇంగ్లీష్లో కావాలనుకున్న వాళ్ళకి కూడా ఇంగ్లీష్లో టైమింగ్స్ ఉన్నాయి. సో మనకు మార్నింగ్ 6 నుంచి నైట్ 8:30 వరకు బ్యాచెస్ ఉంటాయి, వీకెండ్ బ్యాచెస్ కూడా ఉన్నాయి. సో మీకు ఏది కావాలో అది టైం ఇచ్చేసి నెక్స్ట్ ప్రెస్ చేస్తే కన్ఫర్మేషన్ అయిపోతుంది. సబ్మిట్ బటన్ కొట్టాక సో రిజిస్ట్రేషన్స్ టు విశ్వాస్ వాజ్ సక్సెస్ఫుల్ అనేసి మీకు ఒకటి కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వస్తుంది. లాస్ట్ పేజ్ ఇలా వస్తుందండి, రిజిస్ట్రేషన్ టు విశ్వాస్ వాజ్ సక్సెస్ఫుల్ అనేసి, సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని వస్తుంది. సో ఆ తర్వాత వితిన్ 24 అవర్స్లో ఈ లోపే వచ్చేస్తుంది మీకు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. మీరు ఇచ్చిన మెయిల్ ఐడికి ఒక మెయిల్ వస్తుంది. సో ఆ మెయిల్ అనేది ఇలా ఉంటుందండి, నేను చూపిస్తున్నా. అంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఫస్ట్ మండే రోజు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అనేసి వాళ్ళు మొత్తం డీటెయిల్స్ ఇస్తారు. ఆ తర్వాత నేమ్ ఆఫ్ ది డివోటీ శ్రీ కాత్యాయని, మీరు ఇచ్చిన వాట్సాప్ నెంబర్, ఇవన్నీ మీకు కన్ఫర్మేషన్ అనేవి వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఎనీ డౌట్స్ ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. టోల్ ఫ్రీ నెంబర్కి కూడా మనము కాల్ చేయొచ్చు. ఓకేనా. ఏమైనా మీరు అటెండ్ అయ్యారా క్లాసెస్ అంటే నో అనే ఉండాలి. హ్యావ్ యూ అటెండెడ్ విష్ణు సహస్రనామ క్లాస్ బిఫోర్ అంటే నో అనే ఇవ్వాలి. ఇక్కడ ఎస్ ఇవ్వడం వల్ల చాలా మందికి అప్లై అవ్వలేదు అనమాట. బ్యాచ్ ఏ వాళ్ళకి, బ్యాచ్ బి వాళ్ళకి మళ్ళీ అప్లికేషన్ అనేది వేరేగా ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత వితిన్ 24 అవర్స్ మనకు కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుందండి. అండ్ ఈ మంత్ 28th లోపు మీరు చేసుకుని నెక్స్ట్ మంత్ ఫస్ట్ మండే రోజు మన బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది మనకు మెయిల్ ద్వారా కానీ మనం ఇచ్చిన వాట్సాప్ నెంబర్ ద్వారా కానీ మనకు లింక్ అనేది వస్తుంది. సో గూగుల్ మీట్లో మన క్లాసెస్ జరుగుతాయి. ఓకేనా.
సో నా కంటెంట్ మీకు నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలుస్తుంది. చాలామందికి నేర్చుకోవాలన్న తపన ఉన్నా కూడా నేర్చుకోవడానికి సరైన మార్గం లేదండి. మార్గం దొరకట్లేదు. మార్గం లేదు కాదు, మార్గం దొరకట్లేదు. ఐఎమ్ సారీ. సో మీరు అందరికీ షేర్ చేయండి. ఓకేనా?